హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం ఈ ప్రపంచమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడు పడుకునే ఉంటే నీ చాప కూడా నిన్ను అసహ్యించుకుంటుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైంది. పచ్చనోటు ముందు పలుచునైన పోతున్నాయి బంధాలు. ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం. ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన సిరులు అస్త్రాలు. దెబ్బలు తిన్న రాయే విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులని ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా అందరూ నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రేమతో కాదు, బంధాలు ముడిపడ్డాయి అన్నది ముఖ్యం, పచ్చి నిజం కూడా. మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై చెప్పే చెడు మాటల వల్ల అధికంగా చెడిపోతాడు. ఎవరైతే నీలో మంచితనం ఉన్నప్పుడు నీతో ఉంటారో, అలాగే నీ లోపాలు చూసినా కూడా నీతోనే ఉండేవాళ్ళు వారే నీకు నిజమైన ఆప్తులవుతారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక ఆకలి ఈ లోకంలో దేనితోనూ సంబంధం ఉండదు. బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఇవేవి పట్టించుకోడు. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోడు. సింహాన్ని ఎవరు అడవికి రాజును చెయ్యలేదు. దాని సామర్థ్యాలని పట్టే దానికి ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలం. ఒంటరిగా ఉండాలనుకున్న వారు అహంకారం లేకుండా కాదు, జీవితంలో ప్రతి బంధానికి ప్రతి ఒక్కరికి అర్హతను, ప్రేమను, విలువలను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. నీది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు, చిరునవ్వుతో తిరస్కరించు. అవి వస్తువైనా, స్నేహమైన, బంధమైన, లక్ష్యమైన ఏదైనా సరే. ప్రతి కళ్ళు మనం బాగుపడితే చూడాలి అని అనుకోవు. కొందరి కళ్ళు మన పతనాన్ని, నాశనాన్ని కూడా కోరుకుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ నాకు నచ్చినట్లే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎదుటి వారి మనసును మాటలు అర్థం చేసుకునేటట్టు ఉంటే ఎదుటివారి మనసులో నువ్వు ఉన్న స్థానాన్ని పొందగలవు. ఎప్పుడైనా గమనించారా? నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే అయిపోతుంది. అదే నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదిగా కనిపిస్తుంది. నిజమే కదండి? అయితే భవిష్యత్తు బాగుండాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులను కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈ రోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు, మాటలతో బాధ పెట్టకు. అయితే మనసులను గాయపరచకు. బాగా గుర్తుంచుకో, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఇచ్చిన దాన్ని తిరిగి మనకి ఇవ్వకుండా అస్సలు వెళ్ళదు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. గుర్తుంచుకో, వ్యక్తులతో సమస్యలు ఉంటే ధైర్యంగా నిలబడి పోరాడండి. మీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోండి. అయితే మీకు అర్థమైందా? నమ్మకం అనేది మనిషి మీదే ఉండాలని, కానీ ఎదుటివారు చెప్పే చెప్పుడు మాటల మీద కాదు. గుర్తుపెట్టుకోండి, నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, అలాగే ఒకరు తిట్టారని తగ్గదు. పొగిడారని అలాగే తిట్టారని తగ్గదు. గుర్తుంచుకోండి.
చింతించకండి. కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం కావచ్చు, వారి చేత నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం ఖచ్చితంగా నిజమవుతుంది. నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. ఆశకు అంతం అనేది ఉండదు, డబ్బుకు పద్ధతి అనేది ఉండదు. ఈ రెండింటిని వెనకాల పరిగెత్తే వాడికి మనశ్శాంతి అనేది ఉండదు. మీకు అర్థమైందా? బంధం కావాలి అంటే రుణం ఉండాలి, అలాగే బంధం కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, అలాగే మళ్ళీ ఒంటరిగానే వెళ్ళిపోతాం అని అర్థం చేసుకొని ఉంటారు. కాబట్టి కష్టం విలువ అలాగే ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తెలియకనూ కాదు, చూపించే ఇష్టం చులకనగానూ కనిపిస్తాయి. ఎవరినో నమ్ముకుని ఏదో చేద్దాం ఏదో అయిపోదాం అనుకోకు. ఇది కథ కాదు, జీవితం అని గుర్తుంచుకో. నీకోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు. గుర్తుంచుకో, మనిషి బ్రతికి ఉండగానే చంపేశాడు 2 బలమైన ఆయుధాలు. 1 అనుమానం, 2 అవమానం. ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి ఈ 2 విషయాలు అస్సలు చెప్పడు. అతని నిజమైన భావాలు, అలాగే అతని సమతుల్యత. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, ఇక రేపనేది భగవంతుడిచ్చే వరం. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నవ్వితే చూడవలసింది దంతాలని కాదు, దరదాహాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. అర్థమైందా? బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవడానికి దానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్ష అవసరం లేదు. మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూకా ఆనందాన్ని ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ 2 ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు కారణం అదృష్టమే అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడద్దు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవరిని సాయం చేయకుండా బ్రతకనివ్వడం, అప్పుడే నీ మీద నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. జీవితంతో ఆశతో కాదు, ఆశయంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, అలాగే పోరాడాలి అంటే భయపడినా భయపడకపోయినా నీ జీవితాన్ని నెట్టుకుంటూ రావాలి. అయితే మనల్ని ఒకరు మోసం చేశారు అని బాధపడటం కన్నా కూడా మనం ఎవరిని మోసం చేయడం లేదు అని సంతోషంగా ఉండడం మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకరిదే ఉంటుంది, అన్నింటికీ సమాధానం చెబుతుంది. పడిపోతామని భయపడితే, అలాగే ఓడిపోతామని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకో. ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనను తాను అర్థం చేసుకున్న వాడు వివేకి అవుతాడు. వివేకం లేని విజ్ఞానం ఎప్పుడూ ప్రయోజనం. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు పో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగువైపు ఉండాలి, నీడ ఉంటుందని గమనించు. కోల్పోవడం అలవాటైన వారికి కోల్పోవడం కష్టమేమీ కాదు. అయితే మీరు ఈ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లు మార్చుకోగలరు కదా. మీ అలవాట్లే మీ భవిష్యత్తును మారుస్తాయి. ఇది గుర్తుంచుకోండి. 10 మంది స్నేహితులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా కూడా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకాన్ని చదవడం ఎంతో మంచిది. మిన్న జీవితం చాలా అందమైంది. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితోనూ నవ్వుతూ మాట్లాడు, అలాగే ఆనందంగా జీవించు. ధైర్యంగా ఉండు.
అలాగే మంచిగా ఉండు అందరితో. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మనకి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్తో, అలాగే జీవిత సత్యాలు, మరిన్ని మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.